నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ప్రేమ చదురంగం పార్ట్ 34. రచించిన వారు బృందా గారు. ఇక కథలోకి వెళ్తే, మీ కాపురాల్లో ఎలాంటి కలతలు లేకుండా మీరు అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటే అంతకన్నా సంతోషం మాకు మరొకటి ఉండదు. ఉంటారు కదూ అని అడిగాడు విష్ణువర్ధన్. ఉంటామన్నట్టుగా తలాడించారు ఇరు జంటలు. అప్పుడే బయట కారు ఆగేసరికి అందరూ బయటికి చూశారు. ఎవరూ ఊహించని విధంగా కారులో నుండి మాయ దిగేసరికి గతుకుమన్న ఆనంద్ షాక్తో కళ్ళు తేలేస్తే ఈశాన్వి అదవ్ షాకింగ్గా మొహాలు చూసుకున్నారు. ఇక మాయను చూసిన భూమి గుండెల్లో అగ్నిగోళం చెలరేగుతున్నట్టుగా ఉండగా ఆందోళన, కన్ఫ్యూషన్ కలగలిపిన ఫీలింగ్తో కళ్ళు పెద్దవి చేస్తూ అనంత్ వైపు చూసింది. ఆమె చూపుల సెగ తగిలి భూమి వైపు చూసిన అనంత్ సూటిగా చూస్తున్న భూమి కళ్ళల్లోకి సూటిగా చూడలేక ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక చూపు తిప్పుకుని మాయ వైపు బ్లాంక్ ఫేస్తో చూస్తున్నాడు. ఇక విషయం తెలియని మిగతా వారు మాయను చూసి చిన్నగా స్మైల్ ఇచ్చారు. సిల్క్ శారీ, సింగిల్ ప్లీట్ పళ్ళు, ఎడమ చేతి గుండా జారవిడిచి క్లిప్ పెట్టి వదిలేసిన హెయిర్, తలలో మల్లె పువ్వులతో రోజులా మోడర్న్లా కాకుండా ట్రెడిషనల్గా ఉంది తను. స్టైల్గా నడుచుకుంటూ అనంత్ వైపు ఒక లుక్ ఇచ్చి మిగతా అందరినీ చూస్తూ లోపలికొచ్చింది. రామా మాయ, బాగున్నావా అని నవ్వుతూ పలకరించిన భూమి వైపు చూసి, బాగున్నానంటీ, మీరు బాగున్నారా అని అడిగింది. బాగున్నాం అంటూ ఆమె మొహాన కుంకుమ బొట్టు, తలలో పూలు, అక్షింతలు గమనించి, గుడికి వెళ్ళొస్తున్నావా అని అడిగింది భువనేశ్వరి. అవునా ఆంటీ, ఇక్కడ బల్గంపేట టెంపుల్కి వచ్చాను. దగ్గరలోనే కదా, మిమ్మల్ని అందరినీ చూసి వెళ్దామని వచ్చాను అంటూ విష్ణువర్ధన్ వైపు తిరిగి, హాయ్ అంకుల్ అని చిరునవ్వుతో గ్రీట్ చేసింది. హాయ్ అమ్మ, మీ ఆయన, అమ్మ, నాన్న అందరూ బాగున్నారా? బాగున్నారు అంకుల్ అని తననే చూస్తున్న ఆనంద్, భూమి, అదవ్, ఈశానువుల వైపు తిరిగి హాయ్ అని చెయ్యూపింది. ఒక్కో ఎక్స్ప్రెషన్తో చూస్తున్న నలుగురు నార్మల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ బలవంతంగా స్మైల్ ఇచ్చారు. సమయానికి వచ్చావు. ఈరోజు అదవ్ వల్ల 16 రోజుల పండుగ. తాంబూలం అందుకుందు గాని అంది భువనేశ్వరి. అలాగే ఆంటీ అని బదులిచ్చి తన పక్కన నిలబడ్డ మాయ అప్పుడప్పుడు అనంత్ వైపు చూస్తుంటే ఆమె చూపులను తప్పించుకుంటూ దిక్కులు చూస్తున్నాడు అనంత్. మాయ దొంగ చూపులు చూసి భూమి మనసు బాధ, కోపం, ఆందోళనతో నిండిపోయి ఉకిరిబిక్కిరి అవుతూ ఉంది. భూమి, ఆ తాంబూలాలు అందరికిప్పించు భువనేశ్వరి చెప్పేసరికి చిన్నగా తలాడించి తాంబూలం ఒక్కొక్కడిగా ఇషాన్వికి అందిస్తుంటే అందరికీ అందించింది ఇషాన్వి. ఆ తరువాత అందరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ద ట్రీట్ ఆంటీ, ఇక నేను వెళ్ళొస్తాను అంది మాయ సోఫాల నుండి లేస్తూ. అలాగే మాయ, అప్పుడప్పుడు వస్తూ ఉండు. భువనేశ్వరి మాటలకు అలాగే ఆంటీ అని బదిలిచ్చి అందరికీ బాయ్ చెప్పి మాయ వెళ్ళిపోగా అమ్మయ్య అనుకుని తన గదిలోకి వెళ్ళాడు అనంత్. అతని వెనకాలే భూమి వెళ్ళగా ఆయన్ని చూసి చిన్నగా నిట్టూర్చి అదో వైపు చూసింది ఇషాన్వి. ఆ మాయ నిజంగానే క్యాజువల్గా వచ్చిందా లేదా కావాలని వచ్చిందా అని తన అనుమానం వెలిబుచ్చింది. ఏం అర్థం కావట్లేదు. సంథింగ్ ఈజ్ ఫిషీ అనిపిస్తుంది. లెట్స్ ఫైండ్ అవుట్ అని యాదవ్ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి గదిలోకి వెళ్ళగా ఆలోచిస్తూ అతనితో పాటు కదిలింది ఇషాన్వి. రూమ్లోకి వెళ్ళిన భూమి డ్రెస్ మార్చుకుంటున్న అనంత్ని కోపం, బాధ కలగలిపిన ఫీలింగ్తో చూస్తుంటే ఆమె చూపులను గమనించిన అనంత్, ఏంటి అలా చూస్తున్నావు అని అడిగాడు. మీకు తెలీదా ఆ మాయ ఎందుకొచ్చిందో చెప్పింది కదా, మళ్ళీ నన్నెందుకు క్వశ్చన్ చేస్తున్నావు? తను రావడానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రతిదాన్ని భూతద్దల్లో పెట్టి చూడకు. అనుమానంతో నువ్వు పిచ్చిదానివయ్యి నాకు మెంటలు ఎక్కించకు అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడం అయిపోవడంతో వెళ్ళిపోయాడు అనంత్. భూమి మనసంతా గందరగోళంగా ఉండగా బాధగా బెడ్పై కూలబడింది. అనంత్ కార్లో ఆఫీస్కి స్టార్ట్ అవ్వగా అతని వెనకాలే బయలుదేరారు అదవ్, ఇషాన్వి. ఇంటికి కొద్ది దూరంలో కారు దిగి అనంత్ కోసం వెయిట్ చేస్తున్న మాయ అనంత్ కార్ని గమనించి చేయి అడ్డుపెట్టడంతో టక్కున బ్రేక్ వేసి తన వైపు అయోమయంగా చూస్తున్నాడు అనంత్. అనంత్ కారు ఆగడంతో కాస్త దూరంలో బ్రేక్ వేశాడు అదవ్. మాయ అనంత్ కారు దగ్గరికి రావడం చూసి తెల్లబోయి మొహాలు చూసుకున్నారు ఇషాన్వి, అదవ్. మాయ కార్ డోర్ తీసుకుని వచ్చి అనంత్ పక్కన సీట్లో కూర్చొని పోనివ్వు అంది. బెత్తరపోయిన అనంత్, ఎక్కడికి మాయా? నేను ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు నార్మల్ టోన్లో. నా కార్ ట్రబుల్ ఇచ్చింది అనంత్, నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళు అని చేతులు కట్టుకుని కూర్చుంది. క్యాబ్ బుక్ చేస్తాను, వెళ్ళు. తల తిప్పి చురుగ్గా చూసింది. నేను క్యాబ్లో వెళ్ళను. జస్ట్ 15 minutes టైం కూడా నాకు ఇవ్వలేవా? ఇవ్వను అంటే చెప్పు, నడుచుకుంటూ వెళ్తాను అని కార్ డోర్ తీసింది. మాయా స్టాప్, ఎందుకు ఇలా మొండిగా బిహేవ్ చేస్తున్నావు? సరే డ్రాప్ చేస్తాను అనడంతో డోర్ క్లోజ్ చేసుకుని కూర్చుంది మాయ. అనంత్ చిన్నగా నిట్టూర్చి కార్ స్టార్ట్ చేయగా తన కార్ను ఫాలో అయ్యారు అదవ్, ఇషాన్వి.
మాయ ఇంటి ముందు కారాపి, ఇక వెళ్ళు, బాయ్ అన్నాడు అనంత్. కాఫీ తాగి వెళ్ళు. లేదు మాయా, నేను వెళ్ళాలి. జస్ట్ కాఫీ అనంత్. ఎందుకింత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వు? నీతో కొంచెం మాట్లాడాలి. నాకు వర్క్ ఉంది మాయా, హ్యావ్ టు గో. ప్లీజ్ అనంత్, కాసేపే. నిన్ను అస్సలు వెళ్ళనివ్వను. పిచ్చెక్కి పోతున్నట్టుగా ఉంది నాకు. కొన్ని క్షణాలు మౌనం వహించిన అనంత్ అయిష్టంగానే కార్ దిగి తనతో పాటు లోపలికి నడవగా కొద్ది దూరంలో కారాపి చూస్తున్న అదవ్, ఇషాన్వి వాళ్ళు లోపలికి వెళ్ళగానే మెల్లిగా ఫాలో అయ్యారు. అనంత్ లివింగ్ రూమ్లో కూర్చోగా కాఫీ తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది మాయ. అదవ్, ఇషాన్వి విండో పక్కన నిలబడి లోపలికి చూస్తున్నారు. వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్కి మించి ఏదైనా ఉందా అనే టెన్షన్తో ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కి పోతుంది ఇద్దరికి. 2 కప్పులతో తిరిగొచ్చిన మాయ అనంత్కి ఇచ్చి తన పక్కన అతనికి తగిలేటట్టు కూర్చొని కాఫీ తాగుతుంటే కాస్త దూరం జరిగి మౌనంగా కాఫీ తాగేసిన అనంత్ కప్ పక్కన పెట్టి, ఇక నేను వెళ్తాను మాయా అని సోఫాలో నుండి లేచాడు. అప్పుడే వెళ్తావా అంటూ లేచి నిలబడిన మాయ, ఏమైంది అనంత్ నీకు? 2 డేస్ నుండి ఎన్ని కాల్స్ చేశాను, మెసేజెస్ చేశాను, ఒక్కదానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు నువ్వు. రోజు మాట్లాడేవాడివి, సడన్గా మాట్లాడడం ఆపేసేసరికి ఎంత పిచ్చిదాన్ని అయిపోయాను తెలుసా? నేను చూడాలని మీ ఇంటికి వచ్చాను అంది. అనంత్తో పాటు అదవ్, ఇషాన్వి నివ్వెరపోయి చూశారు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనంత్? ఇప్పుడు కూడా నేను బలవంతం చేస్తే కానీ ఇంటికి రాలేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఏడుపు మొహంతో ప్రశ్నించింది. మాయా, మన ఇద్దరం కేఫ్లో మీట్ అవ్వడం భూమి చూసింది. పెద్ద గొడవే అయింది. తనలో అనుమానం మొదలైంది. నేను మళ్ళీ మీట్ అవ్వనని తనకి ప్రామిస్ చేశాను. నాకు కూడా మనం ఇలా మీట్ అవ్వడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మనం ఫ్రెండ్షిప్ అని అనుకుంటున్నాం, కానీ అది వేరే వాళ్ళకి డిఫరెంట్గా కనిపిస్తుంది. నాకు ఇక కాల్స్, మెసేజెస్ చేయకు అని చెప్పాడు వీలైనంత కూల్గా. అతని మాటలు విని అదవ్, ఇషాన్వి కాస్త రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంటే ఒక్కసారిగా బ్లాంక్ అయిపోయింది మాయ. అంటే నాతో మాట్లాడను, మీట్ అవ్వను అంటున్నావు? సరే, నేనే అప్పుడప్పుడు మీ ఇంటికి వస్తాను. మాయ మాటలకు తెల్లబోయి చూశాడు అనంత్. మాయా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవుననంత్, నీతో మాట్లాడకుండా నేను చూడకుండా ఉండడం నా వల్ల కావట్లేదు. నీతో మాట్లాడిన ఈ కొన్ని రోజులు ఎంత హ్యాపీగా, పీస్ఫుల్గా ఉన్నాను తెలుసా నీకు? నువ్వు మాట్లాడకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది. బాగా అలవాటైపోయావు నాకు. యూ ఆల్సో ఎంజాయ్డ్ మై కంపెనియన్ రైట్? మాయా, నువ్వు నీ హస్బెండ్ విషయంలో డిప్రెస్గా ఫీల్ అయ్యావని, లోన్లీగా ఫీల్ అవుతున్నావని ఒక ఫ్రెండ్గా నీ బాధ షేర్ చేసుకున్నాను. నిన్ను హ్యాపీగా ఉంచడానికి ట్రై చేశాను. బట్ దిస్ ఈజ్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. మనకి పెళ్ళయింది. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కాన్సిక్వెన్సెస్. నీ గురించి ఆలోచించి ఇన్నోసెంట్ అయిన భూమిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. నీ హస్బెండ్కి తెలిసినా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను కాస్త లేట్గా రియలైజ్ అయ్యాను. నీ మనసులో ఉన్న బాధను రోహిత్తో మనసు విప్పి మాట్లాడు. మారితే మారుతాడు, లేదంటే మూవ్ ఆన్. మన ఇద్దరి మధ్య మళ్ళీ ఎలాంటి కమ్యూనికేషన్ వద్దు, అర్థం చేసుకో అని చెప్పేసి అనంత్ వెళ్ళబోతుంటే అతని వెనుక నుండి గట్టిగా హక్ చేసుకుంది మాయ. అనంత్తో పాటు అదవ్, ఇషాన్వి షాకింగ్గా చూశారు. ప్లీజ్ అనంత్, డోంట్ లీవ్ మీ. నీకు దూరం అయ్యాకే నీ విలువేంటో నాకు తెలిసింది. నవ్ ఐ యామ్ రిగ్రెటింగ్. నాకు నువ్వు కావాలి. లెట్స్ బీ టుగెదర్. నిర్గాంతపోయిన అనంత్కి అదవ్ తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి. ఎక్స్ లవర్స్ మళ్ళీ ఫ్రెండ్స్గా ఉండడం అంటే కష్టమన్నయ్యా. నీకు తనపై ఎలాంటి ఫీలింగ్స్ లేకపోవచ్చు, కానీ తనకి ఉండవని గ్యారంటీ ఏంటి అన్న అదవ్ మాటలు గుర్తుకొచ్చి భారంగా నిట్టూచి మాయ చేతులను పట్టుకుని బలవంతంగా విడిపించుకున్నాడు. మాయా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అప్పుడు పెళ్లి చేసుకుంటాను, మీ వాళ్ళని వదిలేసి వచ్చాయంటే వాళ్ళని కాదని చేసుకోలేనని పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు 4 ఏళ్ల తర్వాత నువ్వు కావాలి, కలిసి ఉందామని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా ఫీల్ అవుతున్నావని తెలిస్తే నేను నీతో ఫ్రెండ్గా కూడా ఉండేవాడిని కాదు. నీకు నాకు పెళ్ళయింది. డోంట్ బీ ఫూలిష్. పెళ్ళైతే ఏంటి అనంత్? నేను నా హస్బెండ్తో హ్యాపీగా లేను. నువ్వు కూడా భూమితో మ్యారేజ్ లైఫ్ బోరింగ్గా ఫీల్ అవుతున్నావు. నాకే కాదు, నీకు కూడా నాపై ఫీలింగ్స్ ఉన్నాయి. ఐ కెన్ ఫీల్ ఇట్. నాతో ఇంత హ్యాపీగా ఉన్నావు. కలిసి తిరిగాము, కలిసి తాగాము, హ్యాపీగా మనసు విప్పి మాట్లాడుకున్నాం. విల్ బీ మోర్ హ్యాపీ టుగెదర్. డివర్స్ తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఊహించని ఆ మాటలకు అనంత్ బిత్తరపోయి చూస్తే ఒక్కసారిగా షాక్ అయిపోయి మొహాలు చూసుకున్నారు అదవ్, ఇషాన్వి. ఏం మాట్లాడుతున్నావు మాయా? ఆర్ యు క్రేజీ? సింపుల్గా బ్రేకప్ చెప్పడానికి ఇది ప్రేమ కాదు, పెళ్ళి. నీ నుండి ఇలాంటి మాటలు నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి పిచ్చి థాట్స్ నీ మైండ్లో నుండి వెంటనే రిమూవ్ చేయి. నాకు పార్టీస్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి, డ్రింకింగ్ అంటే ఇష్టం కాబట్టి ఐ ఎంజాయ్డ్ యువర్ కంపెనీ. బట్ నువ్వు అనుకుంటున్నట్టు నాకు వేరే ఉద్దేశం లేదు. నేను భూమిని వదులుకోను. నీకు నీ భర్త అంటే ఇష్టం లేకపోతే తనను వదిలేసి ఇంకొకరిని పెళ్లి చేసుకో. అంతేకాని నేను మళ్ళీ నీకు దగ్గరవుతానని కలలో కూడా అనుకోకు.
నిక్కచ్చిగా చెప్పేసి మాయ అనంత్ అని అరుస్తున్నా ఆగకుండా అనంత్ వెళ్తుంటే వెంటనే అలర్ట్ అయిన ఇషాన్వి అదవ్ అనంత్ డోర్ తీసేలోపే పై ఫ్లోర్ స్టెప్స్ పైకి వెళ్ళి కనిపించకుండా దాక్కున్నారు. సోఫాలో కూలబడి ఏడుస్తున్న మాయను బాధగా చూస్తూ ఆనంద్ అక్కడి నుండి వెళ్ళిపోగా తన కారు వెళ్ళిన సౌండ్ వినిపించాక మెల్లిగా బయటకు కదిలి కారులో కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకున్నారు ఇషాన్వి అదవ్. ఆనంద్ మాయల విషయంలో ఒక క్లారిటీ వచ్చింది ఇద్దరికి. అమ్మయ్య, అన్నయ్య విషయంలో చాలా హ్యాపీగా ఉంది ఇషాన్వి. ఎక్కడ మాయకు అట్రాక్ట్ అయిపోయి లైఫ్ని స్పాయిల్ చేసుకుంటాడేమో అని చాలా భయపడ్డాను. ఇప్పుడు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అంటూ లేచి ఇషాన్విని హత్తుకుని బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు కళ్ళు పెద్దవి చేస్తూ. ఒక్క క్షణం అలాగే బిగుసుకున్న ఇషాన్వి వెంటనే తేరుకొని అతని నెట్టేసి చిరుకోపంగా చూసింది. సారీ, ఏదో హ్యాపీనెస్లో అన్నాడు ఇన్నోసెంట్ ఫేస్తో. మరీ అంత అమాయకంగా పెట్టకు ఫేస్, పెద్ద మాయగాడివి నువ్వు. ఎన్ని మాయలు చేసినా నీ దగ్గరే కదే. ఏమో ఎవరికి తెలుసు. ఓయ్, నేను నిన్ను తప్ప ఇంకో అమ్మాయిని ఇంతవరకు కన్నెత్తి చూడలేదు. నా ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్ నువ్వే. ఎంతమంది ట్రై చేసినా ఎవరికి పడని నేను నీకు పడ్డాను. యూ షుడ్ బి వెరీ హ్యాపీ అండ్ ఫీల్ ప్రౌడ్ అన్నాడు అల్లరిగా నవ్వుతూ. అతన్ని ఒక పిచ్చి చూపు చూసి, మన సంగతి తర్వాత కానీ ముందు మీ అన్నయ్య విషయం ఆలోచించు. మీ అన్నయ్య క్లారిటీగానే ఉన్నాడు. నీ మాటలు అక్క మాటలు కొంచెం పనిచేసినట్టున్నాయి. కానీ మాయ మీదే కొంచెం డౌట్గా ఉంది. తను ఊరుకోకుండా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం మీ అన్నయ్య స్ట్రాంగ్ ఉండడేమో అనిపిస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి మాయను అన్నయ్యకి దూరం చేయాలి అని అదవ్ ఆలోచిస్తుంటే, ఇక్కడే ఉండి ఆలోచిస్తావా? ముందు కాఫీ తాగదాం పదా, తల పగిలిపోతుంది అంది ఇషాన్వి. ఓకే మేడం అని కార్ స్టార్ట్ చేసి రైన రోడ్డుపైకి దూకించాడు అదవ్. నిన్నస్సలు వదలను అనంత్, వదలను. ఐ వాంట్ యూ బ్యాక్ అని పిచ్చిదానిలా అరుస్తూ చేతిని సోఫా హ్యాండిల్ కేసి గట్టిగా కొట్టింది మాయ. ఆ తర్వాత ఏం జరగబోతుంది? మాయ వల్ల ఆనంద్ భూమిల లైఫ్లో ఏం జరగబోతుంది? మాయ ప్రాబ్లంను ఇషాన్వి అదవ్లు సాల్వ్ చేయగలరా? వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? ఇద్దరిని విడదీయడానికి వివేక్ సామ్రాట్ వాళ్ళు ఎలాంటి ప్లాన్లు వేయనున్నారు? అద్భుతమైన కథనంతో, ఊహకందని మలుపులతో, మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.